హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే వ్లాగ్ అనేది షూట్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకా పొద్దున్న అయితే పిల్లల్ని లేపేశాను, చెప్పాను కదా వాళ్ళకి ఎగ్జామ్స్ అనేసి. ఇంకా ఈ వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగేనండి. ఇంకా పిల్లల్ని అయితే లేపేశాను, వాళ్ళని చదువుకుంటారని చెప్పి. మామూలుగా అయితే నైట్ 10 వరకు అయితే చదివించాను. ఇంకా మార్నింగే మళ్ళీ లేపేశానండి. 5:30కి అట్లా లేపాను. ఇంకా నేను కూడా లేచానండి. లేచి ఇంకా ఆల్రెడీ వంట కూడా స్టార్ట్ చేసేసాను. సో ఇప్పుడైతే మార్నింగ్ నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే నేను వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు అయితే నేను పులిహోర చేయబోతున్నాను అనమాట. ఇంకైతే రైస్ పెట్టేస్తున్నాను గ్యాస్ మీద. పిల్లలు అయితే చదువుకుంటా ఉన్నారు. ఇంకా నిమ్మకాయలు అయితే పిండుకోవాలండి. ఇంకా నిమ్మకాయలు అవి పిండుకోవాలి. ఇంకా పులుసుకి తిరుగుమాత అవి చేసుకోవాలి. నిమ్మకాయలు ఇక్కడైతే నేను పిల్లల వరకు అయితే చేస్తానండి లెమన్ రైస్ అయితే. ఇంకా ఇక్కడైతే నేను నిమ్మకాయలు కట్ చేసుకుంటున్నాను. వాటిని అయితే కడిగేసుకొని తుడుచుకున్నాను చెమ్మ లేకుండా. ఇంకా గిన్నెలో అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఈ నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నానండి. అండ్ అందులో కరిగిపోద్ది కదా నిమ్మరసంలో ఉప్పు అనేసి నేను ముందుగానే ఉప్పు వేసేసాను అనమాట. ఇంకా ఈ నిమ్మకాయలు అయితే మా హస్బెండ్ తెచ్చారు. అంటే పక్కన ఇంట్లో చెట్టు ఉందండి. ఇంకా చెట్లో నిమ్మకాయలు కోసుకొద్దామని చెప్పి అయితే వెళ్ళారనమాట. ఇంకా నిమ్మకాయల కోసం వెళ్తే ఇంకైతే ఆయన పాపం కుక్క కూడా కరిచింది. నిమ్మకాయల కోసం అని పోయి కుక్క చేత అయితే కరిపించుకొచ్చాడు. అది చిన్నగానే అయిందిలేండి, పెద్దదేం కాదు. ఇంజెక్షన్ కూడా వేయించుకున్నాడు, అంటే ఇన్ఫెక్షన్ అది ఏమీ అవ్వకుండా. ఇంక ఇక్కడైతే ఇత్తనాలు అవన్నీ ఏమీ పడకుండా అన్నీ తీసేసి అయితే చేసుకుంటున్నానండి. లెమన్ రైస్ నేను ఏంటంటే రెగ్యులర్గా చేయను, ఎప్పుడన్నా పిల్లలు అడిగినప్పుడు మాత్రమే చేస్తాను. అంటే వాళ్ళని అడిగే నేను చేస్తానండి. కర్రీస్ అయినా మీకేం కూర కావాలి, మీరు ఈరోజు ఏం తింటారు అని నేను వాళ్ళని అడిగే చేస్తాను. ఎందుకంటే బయటికి అక్కడ స్కూల్లో తినేది వాళ్ళు కాబట్టి మనం ఇంటి దగ్గర ఉంటే కనుక మనము నయానో భయానో అయితే వాళ్ళకి పెట్టగలుగుతాము. కానీ వాళ్ళు ఇంకా స్కూల్కి క్యారేజ్ ఎత్తుకెళ్ళారంటే మాత్రం ఇంకా వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళకి నచ్చితే తింటారు, లేకపోతే లేదనమాట. ఇంకా అందుకని వాళ్ళకి నచ్చినట్టువే నేనైతే వండి పెడతానండి వాళ్ళకి. వాళ్ళు అడిగిన కూర అదే చేసి పెడుతూ ఉంటాను. ఇంకా అలా అనమాట. వాళ్ళైతే ఇంక ఈరోజు పులసన్నం కావాలి అని అడిగారు. ఇంకా అందుకనేసి నేను వాళ్ళ కోసం అయితే పులసన్నమే చేద్దామని చెప్పి నేనైతే మా విన్నీ దగ్గర స్పెల్లింగ్స్ అవి అడిగించుకుంటున్నానండి. నేను దేనికి స్పెల్లింగ్ చెప్పమన్నా సరే కరెక్ట్గా చెప్తుంది. ఇంక ఇక్కడ ఏంటంటే మనము పులసన్నం కోసము పులుసు తిరగబోసుకోవాలి కదా, నిమ్మకాయ పులుసు. ఇంకా అందుకోసం అయితే నేను అక్కడ అది రెడీ చేసేస్తున్నానండి. ఇంక పప్పులు అవన్నీ వేసి కూడా. ఇంక ఇక్కడైతే నేను అన్నం అయితే వండేసాను. ఇంక వండేసి అయితే ఇక్కడ ప్లేట్లో అయితే చల్లారి పెట్టేస్తున్నాను. ఇంకా నిమ్మకాయ పులుసు కూడా చల్లారి పెట్టుకున్నానండి, అది తిరగమాత పెట్టేసుకొని. ఇంక ఇక్కడైతే నేను రైస్లో కలుపుకుంటున్నానండి. నేనైతే ప్రస్తుతానికి పిల్లల వరకు అయితే కలుపుతున్నాను. అంటే వాళ్ళ క్యారేజ్కి ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళడానికి సరిపడా మాత్రమే నేను ఇక్కడ కలిపేస్తున్నాను. ఇంకా తర్వాతకి మళ్ళీ మేము కలుపుకుంటామన్నమాట. అంటే ఆ ప్లేట్లో అంత సరిపోదు, అందుకని వాళ్ళ వరకు అయితే కలుపుతున్నానండి. ఇంక అప్పటికే టైం కూడా అయిపోతుంది. అసలు వ్యాన్ అయితే చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇంతకు ముందన్నా బెటరు 7:20కి అలా వచ్చేది, 7:15కి 20కి అలా వచ్చేది. ఇప్పుడేమో కరెక్ట్గా 7కి వచ్చేస్తుందండి. ఇంకా ఏమాత్రం లేట్ అయినా సరే వెళ్ళిపోతుంది అనమాట వ్యాన్ అయితే, ఆగట్లేదు. ఇంకా అందుకని చెప్పి నేనైతే త్వరగా అయితే కలుపుతున్నానండి. మళ్ళీ వెళ్ళిపోయిందంటే కనుక మళ్ళీ మనం బైక్లో తీసుకెళ్ళి అయితే వదిలిపెట్టాలి.
ఇంకా అది ఇక్కడేమో మా హస్బెండ్కి చూపిస్తున్నాను, పులుపు ఉప్పు సరిపోయిందేమో చూడు అని చెప్పి. ఇంకా తనేమో కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, పులుపు సరిపోయింది అని చెప్తున్నాడు. ఇంకా సర్లే ఉప్పుదేముంది వేసుకుందాం అని చెప్తున్నాను. పిల్లలేమో ఒక పక్క వాళ్ళు బ్రష్ చేస్తున్నారండి. అంటే ఇంక వాళ్ళు కొంచెం చదువుకున్నారు కదా, 6:30 వరకు అయితే చదివించాను. ఇంకా అప్పటి నుంచి అయితే బ్రష్ చేసేసి ఇంకా స్నానం అది చేయించేస్తాను నేను. మళ్ళీ లేట్ అయిపోద్ది, అదొక టెన్షన్ అనమాట. ఫుల్ హడావిడిగా ఉంటుందండి మార్నింగ్ అయితే. ఇంకా తర్వాత ఏమో ఇక్కడ వాళ్ళ క్యారేజెస్లో అయితే పెట్టేస్తున్నాను నేను. కొంచెం లెమన్ రైసు, ఇంకా అలాగే కొన్ని ఫ్రూట్స్ అయితే అంటే ఇవి ఉంటాయి కదా దానిమ్మ గింజలు, ఇంకా అవైతే మా హస్బెండ్కి చెప్పాను, అవి కొంచెం ఒలిచి క్యారేజ్లో పెట్టు అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆ పనిలో ఉన్నారనమాట. నేనేమో ఇక్కడ క్యారేజ్ కట్టేస్తున్నాను. అంటే అది కొంచెం ఇవి కొంచెం ఇచ్చి పంపించామంటే కొంచెం బ్రేక్లో తింటారు కదా, ఇంకా అందుకని నేనైతే లెమన్ రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా మా హస్బెండే ఇంకా అవైతే ఒలిచి వేయాలి దాంట్లో. అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే నేను పిల్లల్ని రెడీ చేసేసానండి. ఇంక వాళ్ళైతే స్నానాలు అది చేసేసి ఇంకా డ్రెస్సింగ్ అంతా కూడా అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళకి తినిపించేసానంటే ఇంకా వెళ్ళిపోతారు, వ్యాన్ రావడం వెళ్తారు. ఇంకా మామూలుగా అయితే వాళ్ళకి వేసి ఇచ్చేస్తే తినేస్తారండి. కానీ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి, ఇంకా టైం అయిపోద్ది కదా, ఇంకా అందుకని చెప్పి నేనే త్వరగా పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇంక వాళ్ళకి ఇచ్చామంటే ఇంక వాళ్ళు ఇంకా చాలా లేట్ చేసేస్తారు, నిదానంగా తింటూ ఉంటారు కొద్దిగా. నేను ఇక్కడ వాళ్ళకి పెడుతూ ఉంటే వాళ్ళకి ఏమో వామిటింగ్ వచ్చేస్తుంది, తినడానికి వాళ్ళకి అస్సలు వీలు కావట్లేదు అనమాట. అంటే పొద్దున్నే తినాలంటే కొంచెం కష్టమే అయిపోద్ది కదా ఎవరికైనా కూడా. సో అందుకని కొంచెం వాళ్ళు అట్లా తినడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ఇంకైతే పెడుతూ ఉన్నానండి. ఇంకా వాళ్ళు సరిగ్గా తినరు కాబట్టి ఇంక వాళ్ళకి అంటే బ్రేక్లో తినడానికి ఫ్రూట్స్ అవి కూడా ఇచ్చి పంపిస్తానండి, బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా ఫ్రూట్స్ అట్లాగా. ఇంకైతే వ్యాన్ వచ్చేసింది, హారన్ కూడా కొడుతోంది. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అయితే నేను నిన్నటిదని చెప్పాను కదా, నిన్నటిదంటే శనివారంది కాదండి, ఇదైతే శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట. అందుకే నేను వాళ్ళకి కలర్ డ్రెస్ అయితే వేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళకి వ్యాన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా పిల్లలకి ఏంటంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి డ్రాయింగ్ వేసుకోవడానికైతే క్రయాన్స్ కావాలని చెప్పారని మా పిల్లలు అయితే చెప్పారండి. ఇంక అందుకని నేనైతే వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఇంక నేనైతే అంగటికి వెళ్ళాను, పక్కనే అంగడి ఉంది. ఇంక అంగటికైతే వెళ్ళి క్రయాన్స్ తీసుకొచ్చాను అనమాట. ఇంకైతే వ్యాన్ అక్కడ ఆగుంది కదా, నేను పిల్లలు కూడా కవర్ అవుతారు అనుకున్నానండి, కనిపిస్తారేమో అనుకున్నాను వ్యాన్ ఎక్కేటప్పుడు. కానీ వాళ్ళైతే కనిపించలేదని నాకు ఇప్పుడే అర్థమైంది, వ్యాన్ మాత్రమే కనిపిస్తుంది. కెమెరా ఇంకొంచెం ఇట్లా తిప్పుంటే ఇంకా పిల్లలు కూడా కనిపించుండేవాళ్ళు. సో ఇంకా ఫైనల్గా నేనైతే పిల్లల్ని వ్యాన్ ఎక్కిచ్చేసానండి. అండ్ ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళని పంపించేశాను. ఇంకా అప్పటికే 7 అయిపోయింది, 7:05 అలా అయిందనమాట వాళ్ళు వ్యాన్ వచ్చిపోయేటప్పటికే. ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా ఇల్లంతా చిందరవందరగా ఉందండి. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందు ఉండే పని ఒక ఎత్తు అయితే, ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉంటుంది కదా ఆ పని, అదొక ఎత్తు అండి. ఇంకా ఇల్లు అవన్నీ చిమ్ముకున్న తర్వాత ఇంకా నేనైతే స్నానం అది చేసేసి ఇంకా ఇల్లులు అవన్నీ తుడుచుకోవాలండి. ఎందుకంటే హస్బెండ్ అయితే షిరిడి వెళ్తున్నారు. యాక్చువల్లీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాల్సి ఉన్నింది షిరిడీకి అయితే, కానీ నేను ఇంకా పిల్లలకి ఎగ్జాము ఉంది కాబట్టి వెళ్ళడం కుదరలేదండి మాకైతే. సరే ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళమని చెప్పాను. సరే ఇంకా ఆయన అయితే వెళ్తున్నారనమాట. అది వాళ్ళ ఫ్రెండ్స్తో పాటుగా వెళ్తున్నారు. లేదంటే ఇంకా మేము ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్ళుండే వాళ్ళము. ఇంకా నేనైతే ఇంక షాప్కి రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే నేను షాప్కి వెళ్ళిపోతున్నానండి.
అండ్ ఇంకా ఫైనల్గా అయితే నేను షాప్కి వచ్చేసానండి. ఇంకా షాప్లో అయితే చూసారు కదా, ముందు రోజు స్టిచ్చింగ్ చేసిన పీసులన్నీ కూడా చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా అదంతా కూడా నీట్గా అయితే చిమ్ముకుంటున్నాను. ఇక్కడంతా కూడా ఫ్లోర్ మ్యాట్ అంతా లేసిపోయిందండి, వచ్చేసింది మొత్తము, ఊడిపోయింది. అంటే వాళ్ళు వేసిన వాళ్ళు మంచిగా వేయలేదు, వాళ్ళు వేసేటప్పుడే కొంచెం అట్లా వేశారు. కానీ అదేమైందంటే వాడంగా ఊడిపోతా వచ్చేసింది. ఇంకా ఫ్లోర్ మ్యాట్ తీసేసి మళ్ళీ కొత్తదన్నా వేయించుకోవాలి. ఇంకా ఈ పీసులంతా కూడా నేను డస్ట్బిన్లో వేసేస్తానండి. ఇంకా డస్ట్బిన్ అది నిండిపోయిందంటే మా హస్బెండ్ తీసుకెళ్ళి పక్కన పడేసి తగలపెట్టేస్తాడు. ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పాను కదా లేరు, నేనే షాప్ తీసాను. ఆయన కనుక ఉండుంటే పొద్దున్నే తీసేవారండి షాపు. ఇంకా ఆయన లేరు కాబట్టి నేనే వచ్చాను. నేనే వచ్చి ఇంకా షాప్ తీసి ఇదంతా చిమ్ముకుంటున్నానండి. 9:30 అయిపోయింది అప్పటికే టైం అయితే. ఇంకా అంగడంతా చిమ్మేసుకొని మొత్తం సర్దేసుకున్న తర్వాత అయితే నేను దేవుడికి దీపారాధన అది చేసుకుంటాను. ఆ తర్వాత అయితే నేను స్టిచ్చింగ్ అయినా ఏ వర్క్ అయినా కూడా నేను స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇంకైతే చూసారు కదా, నా డే అయితే ఇలా గడిచిందండి. అండ్ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.